హాయ్ సార్. సార్ నమస్కారం సార్. సార్ వెరీ 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 సారీ సార్, హార్ట్ఫుల్లీ చెప్తున్నా. ఎందుకంటే ఇక్కడ మనకు పని చాలా విపరీతంగా పెరిగింది సార్, అందువల్ల డిలే అయ్యింది. కానీ మన వర్క్ వచ్చి పర్ఫెక్ట్ అయిపోయింది సార్, మామూలు కాలేదు, ఒక రేంజ్ అయినాయి సార్. అన్ని బ్రాండెడ్ చెప్పులే మీరు నాకు ఇచ్చిర్రు, ఎందుకంటే మీరు టెన్షన్ పడుతున్నారేమో, కానీ టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు సార్. ఏ పనున్నా సరే అందులో ఒక్క పని మనకు పెండింగ్ ఉన్నా కూడా నేను మీకు వీడియో పెట్టాలంటే పెట్టలేకపోతాను అనమాట. అందువల్ల అన్ని పనులు పర్ఫెక్ట్ అయితేనే నేను మీకు వీడియో పెట్టగలుగుతా సార్, అందువల్ల వీడియో పెట్టడం జరుగుతుంది. ఒకసారి మీరు చూడండి సార్ ఈ వర్క్ ఎట్లయిందో, అసలు మీరు లైవ్లో చూస్తే నమ్మరు సార్, అంత ఫెంటాస్టిక్ వర్క్ అయ్యింది సార్. ఇది మీరు చూసిరు కదా ఇంతకుముందుకు, లాస్ట్ టైం మన దగ్గర ఒకటే ఉండనమాట. నేను చెప్పినప్పుడు మీకు సార్ అది రెండు ఉంటే ఇంట్లో చూడండి సార్ అని చెప్పినా, మీకు లేదని చెప్పారు కదా. ఇదిగోండి సార్, ఈ వర్క్ ఒకటి ఆగడం వల్ల మనకు డిలే అయింది సార్ వర్క్. మీరు చూస్తున్నారు కదా, ఇలాంటిదే మనం రెడీ చేయాల్సి వచ్చింది ఇంకోటి రబ్బర్లతోని. ఇదిగోండి సార్, చేస్తే ఇట్లా అయింది సార్ వర్క్. ఇది అసలు 100 కాదు 200% వాల్యుబుల్ వర్క్ అయ్యింది సార్. కొద్దిగా టైం అనేది పడుతుంది సార్ మన దగ్గర, ఎందుకంటే చేసేవాళ్ళు లేక మనకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఎంతమంది చేసినా కూడా ఈ ఫినిషింగ్ వర్క్స్ నేనే చేయాల్సి వస్తుంది అనమాట. అందువల్ల టైం అనేది తీసుకోవాలంటుంది సార్ మనకి. అందువల్ల మీ ఫోన్ లేపలేకపోయినా వెరీ వెరీ సారీ సార్, ఏమనుకోవద్దు ఓకేనా, హార్ట్ఫుల్లీ సారీ సార్. ఇదిగోండి సార్, ఈ వర్క్ వచ్చి మీరు చూస్తారు కదా, అసలు నమ్మరు సార్ ఎవరు ఇది, ఈ వర్క్ అయితే కూడా ఎవరు నమ్మరు సార్, అంత ఫెంటాస్టిక్ అయింది. చూడండి ఆ సైడ్లో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి సార్, ఇదిగోండి ఇంత ఫెంటాస్టిక్ వచ్చింది సార్ ఓకేనా. ఈ రబ్బర్ కూడా మనకి ఏంటంటే ఇక్కడ బరువు పడదు సార్, మనకి అడిగే పొజిషన్ అయితే కాదు, ఇది బరువు వచ్చి మనకి ఇక్కడ పడుతుంది కాబట్టి ఈ మిడిల్లో రబ్బర్ కూడా బాగానే ఉంటుంది సార్, ఎందుకంటే వేరే రబ్బర్ సెట్ అవ్వాలి దీనికి, అందువల్ల ఇట్లా వేయడం జరిగింది సార్. అసలు మీరు లైవ్ చూస్తే నమ్మరు సార్, మొత్తం క్లీనింగ్ వర్క్ అవన్నీ అయిపోయినాయి. ఇదిగోండి సార్, చాలా ఫెంటాస్టిక్ అయింది ఓకేనా, మీరు లైవ్లో చూడండి సార్, నమ్మరు, అంత మంచి వర్క్ అయ్యింది ఓకేనా. దీని వచ్చి ఈ వర్క్ సార్. ఇంకోటి ఇవ్వండి సార్, దీని వచ్చి ఏం చేసామంటే మనము ఆ రోజు ఇవి ఊడిపోతున్నాయి సార్ మొత్తము. అయితే దీన్ని మనం ఏం చేసామంటే మొత్తం ఓపెన్ చేసాం సార్, మొత్తం ఓపెన్ చేసి గ్రైండర్ పైన రఫ్ చేసి హీట్ పేస్టింగ్ పెట్టడం జరిగింది సార్ ఈ చెప్పుకి ఓకేనా. ఈ జతకు వచ్చి మొత్తం అలాగే జరిగింది సార్. ఇంకోటి చెప్పులకి స్టిచ్చింగ్ వర్క్ జరిగింది సార్. మీకు నెక్స్ట్ టైం మీ పట్టి ఊడిపోవద్దు అన్నట్టుగా ఇదిగోండి ఇది ఉంది కదా, కట్ చేయడం జరిగింది చిన్న గాలలా కొట్టి, అంటే ఒక చిన్న ఒకటి దారం రోడ్డు పైన రఫ్ అవ్వకుండా ఇలా కట్ చేసి కుట్టడం జరిగింది సార్. ఇదిగోండి ఈ స్టాపు, ఇక్కడ ఈ స్టాపు, ఇక్కడ ఈ స్టాప్, ఇక్కడ ఈ స్టాప్, 4 స్టాపులు కూడా కుట్టడం జరిగింది సార్. ఇది చెప్పు కింద హోల్ పడాలి తప్పితే ఈ స్టాప్ మాత్రం తెగదు సార్, ఈ పట్టీలు మాత్రం తెగయి మీకు ఓకేనా. ఇది కూడా జెన్యూన్ లెదర్ సార్, ఎక్సలెంట్ చెప్పులు, ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిగోండి ఓకేనా, పాలిష్ వర్క్ క్లీనింగ్ వర్క్ అన్నీ అయినాయి సార్. సార్ ఇంకోటి వచ్చి థర్డ్ పేరు సార్, ఇది సార్ ఇది గుచ్చి కంపెనీ బ్రాండ్ సార్, ఇది మీకు తెలుసు కదా. ఇది చూడండి సార్, ఇది ఉంది కదా, ఇప్పుడు దీని వరకు ఏముండే సార్ మనకు ఆ రోజు అంటే ఈ జెన్యూన్ ఈ లెదర్ చేంజ్ చేయాలి మనకు. అయితే ఈ లెదర్ మొత్తం చేంజ్ చేయడం జరిగింది సార్. ఈ బాటమ్ మీకు ఏదైతే కనిపిస్తుందో మొత్తం మనం చేంజ్ చేసాం సార్. ఇదిగోండి ఇలా అయ్యింది వర్క్, దీనిది అసలు మామూలు కాలేదు సార్, ఒక రేంజ్ అయింది వర్క్ ఇది. ఇదిగోండి సార్, లేట్ అయితే లేట్ అయింది కానీ పర్ఫెక్ట్ వర్క్ అయింది సార్. 100 కాదు 200% చెప్తున్నా కదా, జెన్యూన్ వర్క్, ఇది మొత్తం జెన్యూన్ లెదర్ సార్. ఇది మనం వాడింది కూడా, అసలు ఇది మీరు చెప్పులు ఎక్కడైనా వదిలినా కూడా ఇది రిపేర్ అయిందంటే ఎవరు నమ్మరు సార్, అంత మంచి వర్క్ అయింది. చూడండి ఇదిగోండి ఇది మొత్తం లెదర్ వేయడం జరిగింది సార్. ఇదంతా కాఫ్ లెదర్ అంటారు దీన్ని. ఇదిగోండి మొత్తం ఆ ఫినిషింగ్ కూడా సార్, మీరు లైవ్లో చూడండి నమ్మరు. ఇంకా మీరు మళ్ళీ కొత్త చెప్పుకుంటే ఏ ఫీల్ ఉందో ఆ ఫీల్ ఉంది సార్, 100% నేను చెప్తున్నా కదా. ఇదిగోండి సార్, ఫెంటాస్టిక్ వర్క్ అయింది. ఇది చూడండి, మనం ఏం చేస్తామంటే దీన్ని పాత లేయర్ మొత్తం తీసేసి కొత్త లేయర్ వేయడం జరిగింది సార్. ఈ డిజైన్ చూడండి, ఫస్ట్ మీకు ఎలా ఉంది డిజైన్, యాక్సిస్ అలాగే వచ్చింది సార్ ఓకేనా. ఇదొకటి సార్. ఇంకోటి ఇగో ఈ చెప్పు, దీనికి ఏమైంది సార్, లాస్ట్ టైం మీరు నాకు ఇచ్చినప్పుడు మొత్తం పేస్టింగ్ ఊడిపోయింది సార్. దీన్ని ఇది మొత్తం తీసి గ్లెండర్ మీద రఫ్ చేసి మొత్తం హీట్ పేస్టింగ్ పెట్టడం జరిగింది సార్. ఇంకేది ఊడదు సార్. ఇంకేది తర్వాత మీకు మళ్ళీ తెగొద్దన్నట్టుగా ఇక్కడ ఫింగర్ దగ్గర కుట్టడం కూడా జరిగింది సార్ మీకు ఈ చెప్పులకి ఓకేనా. ఇది కూడా సార్, ఇది కూడా సేమ్ అదే ప్రాబ్లం ఉండే మొత్తం. ఇంకోటి ఏంటంటే సార్, దీన్ని మనము ఇది కూడా చేంజ్ చేసాం సార్. ఇది చూడండి, ఇది ఉంది కదా, ఇది పోయిండే లాస్ట్ టైం. ఇదిగోండి నేను దగ్గర చూపిస్తున్నా మీకు, మళ్ళీ మీ కంపెనీ నుంచి వస్తే ఎలా ఉందో యాక్సిస్ అలా ఉంది సార్. ఇది చూడండి, ఇది మొత్తం హ్యాండ్మేడ్ స్టిచ్చింగ్, ఇదంతా హ్యాండ్మేడ్ స్టిచ్చింగు. ఇది మొత్తం మళ్ళీ కింద నుంచి కుట్టడం జరిగింది. ఇంకా మళ్ళీ ఇది ఊడుతుంది తెగుతుంది అన్న టెన్షన్ ఉండదు సార్ ఓకేనా. ఇదొకటి సార్. ఇంకో ఈ చెప్పు సార్, ఈ చెప్పుకి ఏమైందంటే సార్, మొత్తం మనకు 4 లేయర్లు ఉండే సార్. ఇవి 4 లేయర్స్, బ్లాక్ ఒకటి, వైట్ ఒకటి, రెడ్ ఒకటి, మళ్ళీ పైన లెదర్ ఒకటి ఓకేనా. ఈ 4 దానిలో కూడా మనం విడివిడిగా గమ్మెట్టడం జరిగింది సార్. మొత్తం హీట్ పేస్టింగ్, ఇది మళ్ళీ ఊడుతుంది తెగుతుంది అన్న ఇది ఉండదు సార్. మీకు ఎంత రఫ్ వాడతారో వాడుకోండి సార్. ఇక మీకు ఏంటంటే వాటర్ ప్రూఫ్ అయితే కావు ఈ చెప్పులు ఏవి కూడా, వాటర్లో జాగ్రత్తగా వాడుకోవాలి ఓకేనా. ఇది ఒకటి కంప్లీట్ అయ్యింది సార్ వర్క్. ఇది కూడా సేమ్ వర్క్ సార్, ఇది కూడా మొత్తం 4 లేయర్లు అతకబెట్టడం జరిగింది సార్. ఇదిగోండి ఆ పాలిష్ వర్క్ క్లీనింగ్ వర్క్ ఇలా వచ్చింది సార్ వర్క్ అయితే మొత్తానికి ఓకేనా. ఇదిగోండి సార్, ఫెంటాస్టిక్ వర్క్ అయింది సార్, మామూలు కాలేదు అసలు. మీరు లైవ్ సార్ నమ్మరు సార్, మళ్ళీ మీరు 6 పేర్స్ కొత్తగా కొన్న ఫీలింగ్ వస్తుంది సార్. సార్ ఇంకోటి సార్, ఇదిగోండి ఇది కూడా ఏముంది అంటే ఆ రోజు గమ్ అనేది ఊడుతుంది సార్ మనకి, ఇది ఈ గమ్ అనేది ఊడుతుంది అన్నమాట మొత్తం. అయితే మనం మొత్తం హీట్ పేస్టింగ్ చేయడం జరిగింది సార్ దీనికి ఓకేనా.
మనకు డిలే ఎందుకు అయిందంటే సార్ కొద్దిగా ఇంకా మనం ఆ మధ్య పట్టించుకోలేదు. ఇంకా నేను కూడా ఫోన్ చేద్దాం అనుకుంటా సార్. ఈ వర్క్ ఒత్తిడి వల్ల ఫోన్ చేయలేకపోయినా వెరీ వెరీ సారీ సార్. ఓకేనా సార్, ఇది మీరు వస్తారన్నా ఓకే, లేకపోతే మీ వాళ్ళు ఎవరైనా వస్తారన్నా కూడా వాళ్ళకి ఇచ్చేస్తా. అలా కాదు బాబు, ర్యాపిడ్ చేయమన్నా ర్యాపిడ్ చేస్తా సార్. ఎందుకంటే ఇన్నాళ్ళు ఇది పెట్టుకున్నా కాబట్టి ఇక పోయి ఇది కొరియర్ చేస్తాను సార్ నేను. ఓకేనా, మా వాళ్ళకి ఇచ్చి పంపిస్తా. ఓకేనా, వర్క్ అయితే ఫెంటాస్టిక్ అయింది సార్, మామూలు కాలేదు. చూడండి సార్, మీరు నాకు 6 పేర్స్ ఇచ్చారు. 6 పేర్స్ కూడా అన్ని బ్రాండెడే. ఓకేనా సార్, మీరు టెన్షన్ పడడం తప్పు లేదు సార్, తప్పు నాదే. ఎందుకంటే కొద్దిగా డిలే అయిందన్నమాట. ఓకేనా, వర్క్ మాత్రం ఫెంటాస్టిక్ అయింది సార్. మీరు నాకు ఫోన్ చేసి చెప్పండి సార్, మరి పంపించమంటారా లేకపోతే మీ వాళ్ళు ఎవరైనా వస్తారా, ఎలా అయినా పర్లేదు. ఓకేనా సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, హ్యాపీ గుడ్ నైట్, బాయ్ సార్.